ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్ధిదారులతో పాటు తీవ్ర అనారోగ్యాల పాలైన వారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్ అందించాలని పేర్కొంది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పెన్షన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీలోని గ్రామ సచివాలయాలు పెన్షన్ లబ్ధిదారులతో ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విభిన్న దివ్యాంగ లబ్ధిదారులతో పాటు తీవ్ర అనారోగ్య పాలైన వారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పెన్షన్ అందించాలని పేర్కొంది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టవద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పెన్షన్ల పంపిణీకి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మంగళవారం కొత్త మార్గదర్శకాలతో ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీలోని గ్రామ సచివాలయాలు పెన్షన్ లబ్ధిదారులతో కిటకిటలాడుతున్నాయి. ఇక పెన్షన్ అందజేస్తున్నారన్న విషయం తెలుసుకున్న లబ్ధిదారులు పెద్ద ఎత్తున సచివాలయానికి చేరుకున్నారు. ఉదయమే సచివాలయాలకు చేరుకున్న పెన్షన్దారులు ఇవాళ పెన్షన్ ఇస్తారో ఇవ్వరో తెలియక అయోమయంలో పడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మరి ఆదేశాలు అయితే ఇప్పటికే జారీ చేసినప్పటికీ కూడా ఇది ఆచరణలోకి ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఏది కూడా ఆచరణలోకి రాలేదు. 9 గంటల తర్వాత కూడా మరి చూడండి మీరు ఆఫీస్ అయితే ఎక్కడా కూడా ఎటువంటి తాళాలు కూడా తీయని పరిస్థితి కూడా ఉంది. ఉదయం 7 గంటల నుంచే పెన్షన్దారులు అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. చాలా వృద్ధులు, అంతేకాకుండా చాలామంది మరి నడవలేని వారు కూడా ఇప్పటికే చేరుకున్నారు.
ఎప్పుడు మరి తమకు పెన్షన్ అందుతుంది, 3,000 ఎప్పుడు అందుకోవాలని కూడా చాలా ఆత్రంగా చాలా తొందరగా వీరు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున గొడవ కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. చాలా మంది ఆవేదన చెందుతున్నారు. అసలు ఈ రోజు వస్తాయా లేదని కూడా పెద్ద ఎత్తున డౌట్ అయితే ఉంది. చాలా చూడండి, మీరు ఇక్కడ ఒక పెద్ద ఆవిడ వచ్చారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చాను? చెరువు సెంటర్ నుంచి. మీ పేరమ్మా? నోకాలమ్మ గారు. ఏం చెప్పారు ఇక్కడికి వచ్చావు? ఏం చెప్పారు మీకు? ఇక్కడ పెన్షన్ ఇస్తానన్నారా? మరి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నడవలేకపోతున్నావు అమ్మా? 10ంటికి రండి ఇస్తాము అన్నారు. అక్కడ నూజివేడి నుంచి పరిగెత్తుకొచ్చాను నేను. ఇప్పుడు నూజివేడి వెళ్ళాను నేను పిల్లల దగ్గరికి. అక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చాను. పొద్దున్నే ఇస్తామన్నారు. టిఫిన్ కాడ చేయకుండా వచ్చాను. అలాగే ఇక్కడ అసలు కూర్చుని పెరిగిపోయి కాళ్ళు తిమ్మిరులు వచ్చేస్తాయి. మాకు కాసేపు నుంచి నుంచోలేము. కాసేపు కాళ్ళు కూడా బాగా నుంచలేను. అసలు ఇక్కడికే వస్తే 9ంటికి ఇచ్చేస్తాము లైన్ అన్నారు. ఏది ఇప్పుడు దాకా లేదు. నుంచలే పోతాం. నేనైతే అసలు ఎలా ఉండేదమ్మా? పోయిన నెల ఎలా ఉంది? పోయిన నెల అయితే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారుగా, అంతే. ఏం చెప్తారు మరి మీరు? గవర్నమెంట్ ఏం కోరుతారు మీరు? ఏం కోరుతాము? ముసలాళ్ళము ఇళ్ళకి వచ్చి చెప్తున్నారు కదా, అలాగిస్తే పర్లేదని చెబుతాము. ఇది మొత్తంగా చూసుకుంటే కొంతమంది వృద్ధులు అయితే వేడుకుంటున్నారు. ఏదైతే మరి ఇంటికి వచ్చి ఖచ్చితంగా మరి చేయాలి అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ కార్యక్రమం దాదాపు ఈ నెల 6వ తేదీ వరకు కూడా సాగుతున్న నేపథ్యంలో మరి ఒకరొకరుగా ఒకేసారి రాకుండా దఫల వారీగా వస్తే మరి ఇక్కడ పంపిణీ కార్యక్రమం కూడా సజావుగా సాగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మొదటి రోజు కావడంతో పెద్ద ఎత్తున సచివాలయాలకి చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున సచివాలయాల్లో పెద్ద ఎత్తున గందరగోళం కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏది అయినప్పటికీ ఇటువంటి మరి వీసీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా మరి పాటిస్తున్న తరుణంలో ప్రభుత్వం కూడా మరి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. నిజంగా మరి ఇటువంటి వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా మరి నిబంధనలు పాటించాలి. సచివాలయ సిబ్బంది కూడా సకాలంలో చేరుకొని వారికి ఉదయాన్నే మరి పెన్షన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెట్టాలని కూడా పెద్ద ఎత్తున పెన్షన్దారులు కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇది మొత్తంగా చూసుకుంటే ఈరోజు మొదటి రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలకృష్ణతో కోటేశ్వరరావు, 6 టీవీ కోసం విజయవాడ.